హాయ్ అండి. అందరికీ వందనాలండి. యోబు గ్రంథము 31 అధ్యాయము 1 వచనము. నేను నా కన్నులతో నిబంధన చేసుకొంటిని, కన్యకను నేనేలాగూ చూచుదును, అలాగూ చేసినెడల పరమునున్న దేవుని ఆజ్ఞ ఏమగును, ఉన్నత స్థలమునున్న సర్వశక్తుని స్వాస్థ్యమేమగును. దుర్మార్గులకు విపత్తు సంభవించుటే కదా, పాపము చేయువారికి దురవస్తు ప్రాప్తించుటయే కదా. 4వ వచనం. ఆయన నా ప్రవర్తన నెరుగును కదా, నా అడుగుజాడలన్నిటినీ లెక్కించును కదా. అబద్ధికుడనై నేను తిరుగులాడిన ఎడల, మోసము చేటుకే నా కాలు త్వరపడిన ఎడల, నేను యథార్థుడనై ఉన్నానని దేవుడు తెలుసుకొనున్నట్లు న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తూచును కదా. నేను త్రోవ విడిచి నడిచిన ఎడల, నా మనస్సు నా కన్నులను అనుసరించి సంచరించిన ఎడల, మాలిన్యమేమైనను నా చేతులకు తగిలిన ఎడల, నేను విత్తిన దానిని వేరొకడు భుజించును కదా. నేను నాటినది పెరికివేయబడును కదా. నేను హృదయమున పరస్త్రీని మోహించిన ఎడల, నా పొరుగువాని ద్వారమున నేను పొంచియున్న ఎడల, నా భార్య వేరొకని తిరుగలి విసరును గాక, ఇతరులు ఆమెను కూడుదురుగాక. అది దుష్కామ కార్యము, అది న్యాయాధిపతుల చేత శిక్ష నొందదగిన నేరము. 12వ వచనము. అది నాశన కోపము వరకు దహించు అగ్నిహోత్రము, అది నా ఆదాయమంతయు నిర్మూలము చేయును. నా పనివాడైనను పనికత్తి అయినను నాతో వ్యాజ్యమాడగా, నేను వారి వ్యాజ్యమును నిర్లక్ష్యము చేసిన ఎడల, దేవుడు లేచినప్పుడు నేనేమి చేయుదును? ఆయన విచారణ చేయినప్పుడు నేను ఆయనతో ఏమి ప్రత్యుత్తరమిత్తును? గర్భమున నన్ను పుట్టించిన వాడు వారిని కూడా పుట్టింపలేదా? గర్భములో మమ్ము రూపించిన వాడు ఒక్కడే కదా. బీదలు ఇచ్చయించిన దానిని నేను బెగపట్టిన ఎడలను, విధవరాండ్ర కన్నులు క్షీణింపజేసిన ఎడలను, తల్లిదండ్రులు లేనివారిని నా అన్నములో కొంచెమైనను తిననీయక నేను ఒంటరిగా భోజనం చేసిన ఎడలను, ఎవడైనను వస్త్రహీనుడై చచ్చుట నేను చూడగను, బీదలకు వస్త్రము లేకపోవుట నేను చూడగను. వారి దేహములు నన్ను దీవింపక పోయిన ఎడలను, వారు నా గొర్రెబొచ్చుల చేత వేడిమి పొందకపోయిన ఎడలను, గుమ్మములో సహాయము దొరకునను కొనిన తండ్రి లేని వారిని నేను అన్యాయము చేసిన ఎడలను, నా భుజశల్యము దాని గూటి నుండి పడునుగాక, నా బాహువు ఎముకల్లోనికి విరుగునుగాక. నేనాలాగు చేయలేదు. నా బాల్యము మొదలుకొని దిక్కులేనివాడు తండ్రి భావముతో నన్ను భావించి నా యొద్ద పెరిగెను. నా తల్లి గర్భమందు పుట్టిన నాట నుండి దిక్కులేని వానికి నేను మార్గదర్శినైతిని. దేవుని మహత్యము ఎదుట నేను నిలువజాలననియు, ఆయన నన్ను నిర్మూలము చేయననియు భీతి పుట్టెను. సువర్ణము నాకు ఆధారమనుకొని ఎడలను, నా ఆశ్రయము నీవే అని మేలిమి బంగారంతో నేను చెప్పిన ఎడలను, నా ఆస్తి గొప్పదని గాని, నా చేతికి విస్తారము సొత్తు దొరికినని గాని నేను సంతోషించిన ఎడలను, సూర్యుడు ప్రకాశించినప్పుడు నేను అతనినే గాని, చంద్రుడు మిక్కిలి కాంతి కలిగి నడుచుచుండగా అతనినే గాని చూచి, నా హృదయము రహస్యముగా ప్రేరేపింపబడి వారి తట్టు చూచి నా నోరు ముద్దు పెట్టిన ఎడలను, పరమనున్న దేవుని దృష్టికి నేను వేషధారినవుదును. అదియు న్యాయాధిపతుల చేత శిక్ష నొందదగిన నేరమగును. నన్ను ద్వేషించిన వానికి కలిగిన నాశనమును బట్టి నేను సంతోషించిన ఎడలను, అతనికి కీడు కలుగుట చూచి నేను ఉల్లసించిన ఎడలను, నేనాలాగూ చేయలేదు. అతని ప్రాణమును నేను శపింపలేదు. పాపము చేయుటకు నా నోటికి నేను చోటియనే లేదు. అతడు పెట్టిన భోజనమును తిని తృప్తి పొందని వానిని చూపింపగల వారెవరని నా గుడారమందు నివసించువారు పలుకని ఎడలను, పరదేశిని వీధిలో ఉండనీయక నా ఇంటి వీధి తలుపులు తెరచితిని కదా.
33వ వచనము. ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకొని మహా సముద్రమునకు భయపడియు కుటుంబముల తిరస్కారమునకు జడిసియు నేను మౌనముగా నుండి ద్వారము దాటి బయలు వెళ్ళక రొమ్ములో నా పాపమును కప్పుకొనిన ఎడల పరమనున్న దేవుని దృష్టికి నేను వేషధారినవుదును. నా మనవి వినుటకై నాకొకడు ఉండవలెనని నేనెంతో కోరుచున్నాను. ఇదిగో నా చేవ్రాలు గురుతు, ఇదిగో నా ప్రతివాది వ్రాసిన ఫిర్యాదు. సర్వశక్తుడు నాకు ఉత్తరమిచ్చునుగాక. నిశ్చయముగా నేను నా భుజము మీద దానిని వేసుకుందును, నాకు కిరీటముగా దానిని ధరించుకుందును. నా అడుగుల లెక్క ఆయనకు తెలియజేసేదను. రాజు వలె నేను ఆయన యొద్దకు వెళ్ళెదను. నా భూమి నా మీద మొర్రపెట్టినేడల, దాని చాళ్ళు ఏకమై ఏడ్చినేడల, క్రయధనము ఇయ్యక దానిని అనుభవించినేడలను, దాని యజమానులకు ప్రాణహాని కలుగజేసిన ఎడలను, గోధుమలకు ప్రతిగా ముళ్ళును, యవలకు ప్రతిగా కలుపును మొలచునుగాక. యోబు వాక్యములు ఇంతటితో సమాప్తములాయెను. ఈ పరిశుద్ధ వాక్యం దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. విన్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్, షేర్ అండ్ కామెంట్. కొత్త వీడియో గురించి వెయిట్ చేయండి.